పెద్ద నోట్ల రద్దు మరోవైపు వాగ్దా తుఫాన్ ప్రభావంతో చెన్నైలోని అరటి మార్కెట్ బాగా దెబ్బతింది. 300 రూపాయలు పలికే అరటి గెల ధర 100 రూపాయలకు పడిపోయింది. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఒకవైపు వార్దా పెను తుఫాను, మరోవైపు చిల్లర కష్టాలతో అరటి పండ్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిండిందనే చెప్పాలి. మనం ప్రస్తుతం చెన్నైలోని ప్రధానమైన కోయంబేడు ఫ్రూట్స్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి గమనిస్తే మొత్తం కూడా అరటి పండ్ల వ్యాపారమే అని చెప్పాలి. మొత్తం కూడా ఇక్కడ దాదాపు 50కి పైగా షాపులు ఉన్నాయి. ఈ 50కి పైగా షాపుల నుంచి దాదాపు రోజుకు 3 లక్షల టన్నుల అరటి గెలలను చెన్నై వ్యాప్తంగా కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళడం వలన చెన్నై వ్యాప్తంగా కూడా వీటిని సరఫరా చేస్తూ ఉంటారు. ప్రతి 10 నిమిషాలకు ఒక బండి చొప్పున వెళ్ళి ఎక్కడెక్కడ ఏవేవైతే ఉన్నాయో ప్రధానమైన నగరాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వాటన్నిటికీ ఇక్కడి నుంచే చేరవేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా కూడా వీటి పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పాలి. ఎక్కడా కూడా చిల్లర లేకపోవడంతో వీరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. మొత్తం కూడా చూడవచ్చు, అరటి గెలలన్నీ కూడా వ్యాపారం లేకపోవడంతో ఇక్కడే నిలిపివేసిన దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక గెల తుఫానుకు ముందు 250 పలుకుతూ ఉంటే తుఫాను తరువాత 100 రూపాయలకు పడిపోయిందని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు వాపోతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దాదాపు దీంతో పాటు చిల్లర కష్టాలు కూడా వారికి విపరీతంగా ఉన్నదని చెప్పాలి. ఏదైతే గెలలు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారో 100 రూపాయలకి గెల కోసం 2000 రూపాయలు నోటు ఇవ్వడంతో మిగిలిన చిల్లర ఇవ్వడానికి కూడా వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. చెన్నైలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులందరూ కూడా ఇక్కడే వచ్చి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడి నుంచే కూడా వారు అమ్మకాలు, క్రయ విక్రయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు చిల్లర ఎఫెక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంది? ఇప్పుడు అంటికాయలు తీసుకున్నట్టే ఇప్పుడు ఒక గల్లు 200 పడుతుంది అంటే ఇప్పుడు 2000 నోట్ ఇచ్చేసి మిగతా 1800కి చేంజ్ అడుగుతారు. 1800 చేంజ్ మన పోతామే, ఎక్కడ పోయేది అంత చేంజ్ మన దగ్గర వద్దు. దాని గురించి ఏం లేదు. ఇప్పుడు పాత 500, 100 రూపాయల నోట్నే ఇక్కడ మార్కెట్లో పోతా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మార్కెట్లో దండి మెంబర్స్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంది, పాత బ్యాలెన్స్ అంటే ఇవ్వాల్సి ఉంది. దాని అయితే ఇప్పుడు వచ్చి ఇస్తారు. వేరే we don't have any chance. வாங்கி தான் we should get it. அதனால வந்து 500 నోట్ అంటే మేము ఇంకా మనం తీస్తూనే ఉంటాము ఇక్కడ. అది ప్రాబ్లం. మీరు చెప్పండి సార్, ఎలాగుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే? మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఈ తుఫానుకు ముందండి 300-400 అమ్మేటువంటి ఒక గెల ఇప్పుడు కొనేవాళ్ళు లేక మరి 100 రూపాయలకి 150 రూపాయలకి పడిపోయిందండి గెల. అండ్ అది కాకుండా పళ్ళన్నీ ముగ్గిపోతున్నాయి. ముగ్గిపోవడం వల్ల ఇంకా కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువైపోయింది. ప్లస్ దాంతోపాటు చిల్లర ఇది కూడా బాగా ఎక్కువైపోయిందండి. చిల్లర లేక కూడా 2000 ఇస్తుంటే చిల్లర దొరక్క వ్యాపారం కూడా సగం పాడైపోతుందండి. ఈ విధంగా చాలా కష్టాలుగా ఉందండి. ఇప్పుడు మీకు మీ స్టాఫ్ కూడా చాలా మందే ఉంటారు. వాళ్ళందరికీ రోజువారీ జీతాలు ఇవ్వాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలా ఇస్తున్నారు మీరు? వాళ్ళకి చాలా కష్టపడి వచ్చిన చిల్లర వాళ్ళకి ఇస్తుంటే మళ్ళీ మాకు సరిపోవట్లేదండి. మన్నాడు వ్యాపారం చేయడానికి చిల్లర సరిపోక వ్యాపారం బాగా ఎక్కువ దెబ్బతినేస్తుందండి మాకు. ఇక్కడుండే మార్కెట్లో చెప్తున్న వ్యాపారస్తుల పరిస్థితి మనకు గమనిస్తే కేవలం చిల్లర లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా వీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, ఎక్కడికక్కడే సరుకు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఇక్కడికి వచ్చేవన్నీ రాయపాడుతో పాటు కోయంబత్తూరు, కడలూరు, తూతుకుడి, తిరుచి నుంచి తో పాటు రావులపాలెం, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన రావులపాలెం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అధిక మొత్తంలో ఇక్కడికి అరటి పనులను ఇక్కడికి తెచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తుంటారు. కెమెరా పర్సన్ ప్రతాప్ రెడ్డితో కార్తీక్, ఎన్టీవీ, కోయంబేడు ఫ్రూట్ మార్కెట్ నుండి.